రాజమౌళి నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పేసరికి ఒక పెద్ద గత్తర్లేసింది. ఈ పంచాయతీ మీద రామ్ గోపాల్ వర్మ రెస్పాండ్ అయ్యిండు. ఆయన ట్విట్టర్లో ఏం చెప్తుండంటే, మీరెవరు చెప్పడానికి దేవుణ్ణి నమ్మాలి అని? రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 25 భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ప్రకారం నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నా అని ప్రకటించుకునే హక్కు నీకు ఎట్లుందో నేను దేవుణ్ణి నమ్మను అని ప్రకటించుకునే హక్కు ప్రతి మనిషికి ఉంది. అయినా ఒక వింత వాదన తీసుకొస్తున్నారు, దేవుణ్ణి నమ్మనోడివి దేవుడి సినిమాలు ఎందుకు తీస్తున్నావు అని. దయ్యాల సినిమాలు తీస్తే దయ్యాన్ని నమ్మాలని ఏమన్నా ఉందా? ఒక దయ్యంలా మారిపోవాలని ఏమన్నా రూల్ ఉందా? ఒక గ్యాంగ్స్టర్ సినిమా తీస్తే ఆ సినిమా తీసిన డైరెక్టర్ కూడా గ్యాంగ్స్టర్ లాగా మారిపోవాలని ఏమన్నా రూల్ ఉందా? సో ఇది కూడా అంతే. దేవుడి సినిమాలు తీసిన వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మాలనే రూల్ ఏం లేదు. దేవుణ్ణి నమ్మకున్న రాజమౌళికి విపరీతమైన సక్సెస్ వచ్చింది, విపరీతమైన డబ్బు ఉంది. ఈ వారణాసి సినిమాతో కూడా ఇంకా విపరీతమైన క్రేజ్ వస్తుంది, విపరీతమైన డబ్బు వస్తుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు అన్నట్టు ట్వీట్ చేసిండు. వాస్తవానికి రాజమౌళి దేవుణ్ణి తిట్టలేదు, జస్ట్ నేను నమ్మనని మాత్రమే చెప్పిండు. అంతేకాదు మనల్ని నమ్మొద్దు అని కూడా ఆయన ఎక్కడా చెప్పలేదు. కేవలం నేను నమ్మను అని చెప్పిండు అంతే. ఈ దేశంలో దేవుని నమ్మని వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి మీద చేస్తున్న రచ్చ ఇలా కోట్లాది మంది దగ్గరికి వెళ్ళి చేయగలుగుతారా? వాస్తవానికి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ప్రకారం ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకున్నది బయటికి చెప్పే హక్కు ఉంది. దేవుణ్ణి నమ్మాలి అని చెప్పి రాజ్యాంగం చెప్పలేదు, మనది లౌకిక రాజ్యం. ఆయన ఏ దేవుణ్ణి నమ్మననే చెప్పిండు. ఇక్కడ రాజమౌళి చేసింది అదే, నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పిండు అంతే తప్ప మనల్ని కూడా నమ్మొద్దు అని అక్కడ బలవంతం చేయలేదు. సో పక్క వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మనసులో ఉన్న భావాల్ని బయట పెట్టడమే భావ ప్రకటన స్వేచ్ఛ అనే హక్కు. సో దీన్నే రాజమౌళి ఇంప్లిమెంట్ చేసిండు. మనకు కరుణానిధి తెలుసు కదా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎంత నాస్తికుడో. అట్లాంటి నాస్తికుడు తమిళ రామాయణానికి అద్భుతమైన స్క్రిప్ట్స్ రాసిండు. ఆ రామాయణంలోని ప్రతి మాట తమిళనాడులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సీతా వనవాస ఘట్టాలు కానీ, సీతా అగ్నిప్రవేశ ఘట్టాలు కానీ ఇట్లాంటివన్నీ అక్కడి జనాన్ని ఏడిపించినాయి. అంత హృదయంగా ఆ స్క్రిప్ట్ రాసిండు. అంత మాత్రాన కరుణానిధి దేవుణ్ణి నమ్ముతాడా అంటే నమ్మడు. దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం, సినిమా అనేది ఆయన బిజినెస్. మరి మీరేమనుకుంటున్నారు? రాజమౌళి మాటలు సబబేనా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.